మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వేసవి కాలంలో చాలామంది వాటర్ తాగుతారు, అయినప్పటికీ కిడ్నీ పెయిన్ అనేది చూస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీలో రాళ్ళు కనుక ఫామ్ అవుతే వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళు హెల్తీగా ఉండగలరు, ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ గారు, బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ విషయానికి వస్తే మామూలుగానే వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అందులో వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ అంటే ఇంకా ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పేషెంట్స్ ఏం చేయాలి, అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు కదండి. వాళ్ళకి మందులు అవి ఇస్తారు మామూలుగా. సో ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఎలాంటి మందులు ఇవ్వాలన్నది డాక్టర్లకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక రకమైన మందు ఇస్తే కిడ్నీలో రాళ్ళకి ఉపయోగం అవుతుంది, బీపీకి కంట్రోల్ అవుతుంది. అలాగా ఇప్పుడు ఉదాహరణకి యూరిక్ యాసిడ్ స్టోన్ ఉందనుకోండి, థైరాయిడ్ డయూరెటిక్ అన్నది యూజువల్గా ఇవ్వం. అదే కాల్షియంకి సంబంధించిన రాయి ఉందనుకోండి, థైరాయిడ్ డయూరెటిక్ ఇస్తాం. ఇలాగా ఈ సునిశ్చితమైన చిన్న చిన్న మార్పులు అవి డాక్టర్లకు తెలుస్తాయి. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేస్తే కరెక్ట్గా వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ తీసుకునే ఫుడ్డే చాలా కేర్ఫుల్గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మితంగా ఆహారం తీసుకుంటారు, చాలా ఆచితూచి ఫుడ్ విషయంలో ఉంటారు. అలాంటి పేషెంట్స్ ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోయాయి అనుకోండి, వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తినాలి? బీపీ ఉన్నవాళ్ళు మామూలుగా ఉప్పు తగ్గించమని చెప్తాం కదండి. అవును. ఉప్పు తింటే ఏమవుతుందంటే యూరిన్లోకి ఆ తిన్న ఉప్పు బయటకు వచ్చేటప్పుడు కొంచెం కాల్షియం కూడా లాక్కొస్తుంది. దానివల్ల యూరిన్లో కాల్షియం స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బీపీ ఉన్నవాళ్ళు మామూలుగా ఉప్పు తక్కువ తినడం అనేది రెండు విధాలుగా వాళ్ళకి ఉపయోగం. ఒకటి బీపీ తగ్గిస్తుంది, ఇటు రెండు కిడ్నీలో కిడ్నీలో స్టోన్స్కి. స్టోన్స్ కూడా కొంచెం తగ్గించే అవకాశం ఉంది. ఇలాగే షుగర్ కూడా, ఇప్పుడు ఉదాహరణకి షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో సో ఇప్పుడు షుగర్ బాగా కంట్రోల్, షుగర్ అంటే స్వీట్సే కదా మొత్తం. సుక్రోజ్ అంటారు కదండి మామూలుగా, టేబుల్ సుక్రోజ్, అందులో ఉండే ఫ్రక్టోజ్ ఉంటుంది. దానివల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఆ యూరిక్ యాసిడ్ పెరిగితే మళ్ళీ మామూలుగా గౌట్ వచ్చే అవకాశం ఉంది, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాగా ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేయడానికి, తినే ఆహారంలో షుగర్ కంట్రోల్ చేయడం ద్వారా రాళ్ళు కూడా, యూరిక్ యాసిడ్ సంబంధం ఉంటే అది కూడా కంట్రోల్ చేయగలుగుతారు. సో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి ఇలాగా. అవి జాగ్రత్తగా తెలుసుకుని ఆహారపు నియమాలు డైటీషియన్ ద్వారా కానీ లేకపోతే కిడ్నీ డాక్టర్ వాళ్ళ ద్వారా సంప్రదించి ఆ, పొందవచ్చు ఆ అడ్వాంటేజ్. ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ ఫుడ్ పరంగా కేర్ తీసుకుంటారు, ఓకే. కానీ వీళ్ళు తీసుకునే మందులు చాలా జాగ్రత్తగా వాడాలి. ఏమాత్రం డోస్ మిస్ అయినా కూడా ఇబ్బందే. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్‌లో ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులోకి వచ్చింది కిడ్నీలో స్టోన్ ఫామ్ అయిన పేషెంట్స్‌కి మరి ముఖ్యంగా? కిడ్నీలో ఫామ్ అయిన స్టోన్స్ అంటే ఇప్పుడు బయటికి దాన్ని తీయాల్సిన అవసరం వచ్చిందనుకోండి, అంటే లోపలికి వెళ్ళి తీయాల్సిన, దానంతరం అది బయటకు వచ్చే స్టేజ్ దాటిపోయింది, పెద్దదైపోయింది అనుకోండి, అప్పుడు రకరకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. లేజర్తో చేస్తున్నారు ఈ మధ్య. మామూలు షాక్ వేవ్ థెరపీయే కాకుండా లేజర్స్తో దాన్ని బదలు కొట్టడం, ఆ తర్వాత బయటికి తీయడం లాంటివి చేయగలిగే ఇది వచ్చింది. అది అంటే ఈ మధ్య అంటే చాలా కాలం అయింది కానీ. అంటే ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేయాలంటే బీపీ, షుగర్ నార్మల్ స్టేజ్‌లో వచ్చినప్పుడే కదా చేస్తారు? కంట్రోల్‌లో ఉండాలండి. ఇప్పుడు ఆపరేషన్ లాంటిది కదా ప్రొసీజరు. యెస్. మామూలుగా ఎక్కడ కొయ్యకపోయినా ఆ ప్రొసీజర్ చేసేటప్పుడు బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండడం చాలా ముఖ్యం. ఏ చేసేంత రకం టైం. చేసే టైంలో, తర్వాత కూడా మామూలుగా బీపీ, షుగర్ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటే మంచిది. కనీసం ఆ ప్రొసీజర్ అయ్యే టైంలో అయినా బాగా కంట్రోల్‌లో ఉండడం చాలా ముఖ్యం. అది మనం ఎలాగో పేషెంట్ వచ్చినప్పుడు, ప్రొసీజర్ తలపెట్టినప్పుడు ఇవన్నీ కంట్రోల్‌లో పెట్టి అప్పుడు తీసుకుంటాం మనం వాళ్ళ ప్రొసీజర్‌కి. అంటే ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతే మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటాయా డాక్టర్ గారు? అంటే ఏ కారణం చేత అయితే మొదటిసారి కిడ్నీ స్టోన్ ఫార్మ్ అయిందో, ఆ కారణం ఇంకా అలాగే ఉందనుకోండి, అది జన్యుపరమైన కారణం అయితే ఇంక వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. ఆహారపు అలవాట్లు అయితే వాళ్ళు మార్చుకోలేదనుకోండి, దానివల్ల ఉంటుంది. మందుల వలన అనుకోండి, ఎవరు గుర్తించి ఆ మందు మార్చలేదనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆ స్టోన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్‌కి కిడ్నీలో స్టోన్స్ తొలగించామనుకోండి పర్మనెంట్‌గా, మీరన్నట్టు లేజర్ సర్జరీ కావచ్చు ఏదైనా. సో, ఇలాంటి పేషెంట్స్‌కి మళ్ళీ రాకుండా ఉండాలి కిడ్నీలో స్టోన్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కరెక్ట్‌గా అడిగారండి. ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ యూరిన్ టెస్ట్ చేసి చూస్తాం మనం. అంటే అందులో కాల్షియం ఎంతుంది, యూరిక్ యాసిడ్ ఎంతుంది, సిట్రేట్ ఎంతుంది, ఆక్సలేట్ ఎంతుంది, ఇలాంటి రకరకాలవన్నీ మనం పరీక్షించి, అవి ఏది ఎక్కువ ఉందన్నది గమనించి దానికి తగ్గ కరెక్ట్ నియమాలు, దానికి తగ్గ మందులు ఇస్తే మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. గతంలో చాలామందికి అలా చేసిన ఇవి కూడా ఉన్నాయి. హ్మ్.
వ్యూయర్స్ విన్నారా? బీపీ షుగర్ ఉంది, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోయాయి అని బాధపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ వచ్చినా మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా డాక్టర్ గారు. ఆ జాగ్రత్తలు పాటించండి. మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళ విషయంలో వీళ్ళకి మాత్రం మీరు ఖచ్చితమైన సలహా ఇవ్వాల్సిందే. ఎందుకంటే బీపీ షుగర్తో బాధపడుతూ వాళ్ళు ఎవ్రీ డే ఇన్సులిన్ అనేది ఇచ్చుకుంటూ ఉంటారు బయట నుంచి. ఇలాంటి పేషెంట్స్, కిడ్నీ స్టోన్ ఫామ్ అయిన వాళ్ళు నడవలేరు, ఎక్కువగా వాటర్ తాగినా యూరిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇట్లాంటి పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. అయినప్పటికీ ఈ ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? పెద్దవాళ్ళలో రాళ్ళు సాధారణంగా అంటే మనం ఇందాక అనుకున్నట్టు యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది వాళ్ళకి, దాంతో రావచ్చు. రెండోది ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఆడవాళ్ళు కానీ. యూజువల్గా కొంచెం వయసు పెరిగే కొద్దీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వలన ఒక రకమైన కాల్షియం ఫాస్ఫేట్ లాంటి రాళ్ళు ఏర్పడతాయి. రాయి ఏర్పడిన తర్వాత ఎంతకీ ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గదు ఓ పట్టాన. మళ్ళీ సో ఇన్ఫెక్షన్ వల్ల రాళ్ళ వల్ల ఇన్ఫెక్షన్, ఇలాగా అదేదో విషస్ సైకిల్ అంటారు. అంటే అది ఓ పట్టాన ఓ దాని వల్ల ఒకటి ఎంతకీ రెండు వదిలిపెట్టకుండా కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంది వాళ్ళకి. సో దానికి ఏంటంటే ఆ సైకిల్ బ్రేక్ చేయడానికి ఏం చేయాలో మనం వాళ్ళ పరిస్థితిని బట్టి, వచ్చిన బ్యాక్టీరియాని బట్టి రకరకాల కొంచెం పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడో ఎలాగోలాగా దాన్ని ఆ సైకిల్ బ్రేక్ చేసి రాళ్ళని బయటికి తీసి అవసరమైతే కిడ్నీని సేవ్ చేస్తాం మామూలుగా. ఇప్పుడు అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది కదా, సో ఏ మాత్రం పెయిన్ లేకుండా వెంటనే రిలీఫ్ అయ్యేలా ఈ పేషెంట్స్ని, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన పేషెంట్స్కి క్విక్గా రిలీఫ్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏది అందుబాటులో ఉందంటారు? అంటే ముందు ఇమీడియట్గా పెయిన్ కంట్రోల్ చేస్తామండి. పేషెంట్ ఎవరైనా వచ్చారనుకోండి నొప్పితోటి విపరీతంగాను, నొప్పి మందులు ఇస్తాం. కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ప్రొసీజర్ చేయడానికి ముందు మనం ఇందాక అనుకున్నట్టు బీపీ కంట్రోల్లో ఉండాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, ఇతరత్ర ఏమైనా ఇన్ఫెక్షన్ బాగా తీవ్రంగా ఉంటే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తాం. అవన్నీ కంట్రోల్లో ఉండగా అనస్థీషియా ఇచ్చి చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆ చేసేటప్పుడు నొప్పి ఏం తెలియదు. తర్వాత కొంచెం ఆ అనస్థీషియా పోయినప్పుడు కొంచెం నొప్పి ఉంటే ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ మనం పెయిన్ కిల్లర్స్ ఇందాక అలాంటివి ఇచ్చి వాళ్ళని యూజువల్గా ఎప్పుడు ఎంత జనాలు అంటే ఎవరికి ప్రొసీజర్ చేసేటప్పుడు అసలు ఎవరికి ఏమీ తెలియదు. తర్వాత కూడా పెయిన్ కంట్రోల్ బాగానే ఉంటుంది. మామూలుగా రాయంటూ బయటకు తీసేసాక ఇంకా వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ డే నుంచి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేయొచ్చా? డిశ్చార్జ్ అయిపోయిన దగ్గర నుంచి ఇంచుమించు ఇంకా మామూలు అయిపోతారండి. అంటే వాళ్ళు దే విల్ బీ హ్యాపీ కంప్లీట్లీ, ఏ ఇబ్బంది ఉండదు ఇంకా. రైట్. చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారండి. చాలామంది పేషెంట్స్ అసలే మాకు బీపీ షుగర్ అంటే ఇప్పుడు ఇంకా దానికి అదనంగా కిడ్నీలో స్టోన్ అని ముందు వినగానే పానిక్ అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి పేషెంట్కి చక్కని ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఒక్కసారి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయినా మళ్ళీ ఇంకా ఫామ్ అవ్వకుండా ఉండాలి అని చాలామంది అనుకునే పేషెంట్స్కి ఈ ప్రోగ్రామ్ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.